హర్యానాలో 2 రోజులుగా ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ అధికారులు 5 కోట్ల నగదు, 100 లిక్కర్ బాటిళ్లు, 300 ఫారిన్ మేడెడ్ వెపన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్ తో పాటు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఆఫీసులు, ఇళ్లలో సోదాలు జరుపుతోంది. అంతేకాదు వారి బంధువులు, సహచరుల ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. మొత్తం 20 మంది అధికారులు 6 వాహనాల్లో వచ్చి సోదాలు జరిపారు. మీడియాను కూడా లోపలకు అనుమతించలేదు. కుటుంబ సభ్యులు, ఆఫీసులో పనిచేస్తున్న వారి సెల్ ఫోన్లు మొదట స్వాధీనం చేసుకుని తరువాత సోదాలు జరిపారు. యమునానగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్తో పాటు మొత్తం 20 చోట్ల ఏకకాలంలో రైడ్స్ చేశారు. నగదు, మద్యం, ఆయుధాలతో పాటు 5 కిలోల గోల్డ్ బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ కు పర్మిషన్ లేదని ఎన్జీటీ చెప్పిన తర్వాత కూడా ఏళ్ల తరబడి ఈ నేతలు బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు జరిపారని ఆరోపణలున్నాయి. దీనిపై హర్యానా పోలీసులు పలు కేసులు పెట్టిన తర్వాత 2013లో ఈడీ మనీ లాండరింగ్ కేసును దాఖలు చేసింది. ఈ కేసులో భాగంగా 2 రోజులుగా సోదాలు జరుగుతున్నాయి.